నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష. నేను నిన్ననో మొన్ననో విన్నాను అధ్యక్ష, ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్గా ఉంచామని అధ్యక్ష. దానిని ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్టుగా పెట్టారని చెప్పి నేను వింటున్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్గా ఉంచాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్లో తెలుగు లేకపోతే అధ్యక్ష చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష. కాబట్టి ఒకసారి దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి నేను ఇది చేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సుమారు 3,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి పౌష్టికాహారం చెక్కీలు అధ్యక్ష, చెక్కీల మీద 175 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. అది ఈ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకురావాలి. అలానే ఈరోజు స్కిల్ సెన్సస్ చేయాలి. ఈరోజు వినూత్నమైనటువంటి విధానాలతో పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు గ్రామీణ ప్రాంతాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధ్యక్ష 11,000 గ్రామ సభల్ని నిర్వహించి ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. వారికి సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం పల్లి పండుగ కార్యక్రమం. గ్రామాల్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణంతో ఏదైతే తాను అనుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజల ఆరోగ్యం మనం ఆరోగ్యం పెంచాలనంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పక్కాగా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణం ద్వారా ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంచడానికి చేసేటటువంటి ప్రయత్నం అధ్యక్ష. అనతి కాలంలోనే 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసినటువంటి ఘనత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల కాలంలో 100 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టలేదు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలని పక్కదారి పట్టిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీలకి విడుదల చేసి ఈరోజు గ్రామ పంచాయతీలు సుపరిపాలన అని చెప్పి ఈరోజు ఏదైతే గాంధీ గారు ఆశించారో, గాంధీ గారు ఆశించినటువంటి కళల్ని, గ్రామ స్వరాజ్యాన్ని సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలానే ఇరిగేషన్ 2తో ముగిస్తాను అధ్యక్ష. పోలవరం అధ్యక్ష, ఈ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మనందరం ఉత్తరాంధ్ర వాసులం. ఉత్తరాంధ్ర సుజల సమంతి ఆనాడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సుజల సమంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు చేస్తే గడచిన 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనిచేయలేదు అధ్యక్ష. ఆనాడు మనం 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం పనులు చేశాం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థపు అవినీతి నిర్ణయాల వలన, రివర్స్ టెండరింగ్ విధానాల వలన డయాఫ్రమ్ వాల్ కట్టింది కూలిపోయింది అధ్యక్ష. ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. ఈరోజు మనం పోలవరాన్ని రైలు పట్టాలు ఎక్కించి ఈరోజు పోలవరం నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. అలానే అమరావతి అధ్యక్ష,
ఆనాడు అమరావతి మీద కక్ష పెంచుకొని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుయక్తుల్ని ప్రజలు ఈ రోజు తిరస్కరిస్తే మళ్ళీ దానిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఈ రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ వేలాది కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు అధ్యక్ష. దీనికి కూడా 2 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయాలని ఒక లక్ష్యం అధ్యక్ష. అలానే ఈరోజు సూపర్ 6 అధ్యక్ష. ఈ సూపర్ 6 లో భాగంగానే అనేక పథకాలను అమలు చేశాం అధ్యక్ష. ఆ రోజు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని అధ్యక్ష. మానవత్వం మచ్చకైనా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మానవత్వం మూర్తిభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పేద ప్రజలకు అందిస్తున్నారు అధ్యక్ష. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ రోజు మరి పేదవాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రోజు బీసీలని గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలే నా వెన్నుముక, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు, నా ముస్లింలు అని చెప్పి సభలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడాడు. మరి కానీ ఒక్కరికి ఒక్క స్వయం ఉపాధి పథకమైన అమలు చేశారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 896 కోట్ల రూపాయలని ఈరోజు బీసీ కార్పొరేషన్లకి స్వయం ఉపాధి రుణాల కోసం ఈనాడు మంజూరు చేశారు అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ సోదరులకి స్వయం ఉపాధి పథకాల కోసం నిన్న 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకి గడచిన దురదృష్టకరమైన పరిపాలన నుంచి ఈరోజు సుపరిపాలన వైపు అడుగులేసినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ సభ ద్వారా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందంజలో ఉన్నాం. పోలవరాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. అలానే అమరావతి రాజధానిని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. ఈరోజు ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం డిజిటల్ మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా వాటిల్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏ రకంగా ఆర్థిక ప్రగతిని పెంచుతామనేటటువంటి లక్ష్యంతో ఈనాడు ముందుకెళ్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఈ రాష్ట్రానికి దశ దిశ రేపు రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకునేటటువంటి నిర్ణయం. అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అధ్యక్ష అమ్మఒడి అని. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఫిబ్రవరి నెలలో అమలు చేశాడు అధ్యక్ష.